అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 18 ఏళ్ల లోపు బాలబాలికలకు కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 18 ఏళ్ల లోపు బాలబాలికలకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేరట పెట్టుబడి పెట్టి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చు. ఇక ఈ పథకం ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకం ఆధారంగా రూపొందించబడింది. ఈ పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభించారు. ఇక ఎన్పిఎస్లో ఈక్విటీ విభాగంలో 14%, కార్పొరేటెడ్ డేట్లో 9.1%, జీ సెక్లలో 8.8% చొప్పున రాబడులు అయితే ఉన్నాయి. ఇక ఈ పథకానికి ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో బ్యాంకు శాఖ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ₹1000 ఎన్పిఎస్ వాత్సల్యం పథకం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ₹1000 చొప్పున ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరు మీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. 18 ఏళ్ళు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పిఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్ళు నిండే వరకు కొనసాగుతుంది. ఇక ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఇప్పటికే ఎన్పిఎస్ వాత్సల్యం ప్రారంభించేందుకు పిఎఫ్ఆర్డిఏలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి కొందరు పిల్లల పేరిట ఖాతాలు కూడా తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. ఇక పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపాదనగా కూడా మారుతుంది.